ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు సహోదరి సహోదరులకు ప్రభువు నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యాన్ని విందాం. ఈరోజు కీర్తన గ్రంథం 9వ కీర్తన 17వ శరణాన్ని చదువుకుందాం. ఈ శరణముల నుండి పరిశుద్ధాత్ముడు మనకు నేర్పే సంగతులు నేర్చుకుందాం, మన హృదయాల్లో భద్రపరుచుకుందాం, ఆ వాక్యాన్ని ధ్యానిద్దాం, మన జీవితాలకు అన్వయించుకుందాం. ఇదే దేవుని యొక్క ఉద్దేశ్యం. మరి దేవుని చిత్తానికి లోబట్టం మనందరికీ దీవెనకరం. వినండి, దుష్టులు దేవుని మనసు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. విన్నారు కదా, దుష్టులను దేవుని మనసు జనులందరూ పాతాళమునకు దిగిపోతారు. ఆలోచించండి ఒకసారి. ఇంకా మన హృదయాల్లో దుష్టత్వాన్ని పెట్టుకుంటే, చెడుగును మన హృదయంలో ఉంచుకుంటే, మనలో ఉన్న చెడుగు, మనలో ఉన్న దుష్టత్వం మనల్ని నరకానికి తీసుకుని వెళ్తుంది. యేసు ప్రభు వారు మానవుని హృదయంలో ఉన్న దుష్టత్వాన్ని, చెడుగును పరిహరించటానికే 2000 సంవత్సరాల క్రితం శిలువలో ఆయన బలి అయిపోయాడు, రక్తాన్ని కార్చాడు. వింటున్నారు కదా. కానీ ప్రజలు ఇంకా మనుషుల్లో ఉన్న దుష్టత్వాన్ని దేవుని దగ్గర ఒప్పుకొని పవిత్ర రక్తములో కడగబడలేకపోతున్నారు. అందుకే దుష్టత్వంలోనే కొనసాగుతున్నారు. మరియు దేవుని మనసు జనులు, అర్థమవుతుందా? కొంతమంది ఆపదలో దేవుని యొద్దకు వస్తారు, రోగాలు వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వస్తారు, అపవిత్రాత్మలు పట్టి పీడిస్తున్నప్పుడు వస్తారు. దేవుడు ప్రేమమయుడు గనుక వారిని స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు. ప్రతి మనిషిని బాగు చేయాలని ప్రభు ఉద్దేశం. బాగుపడిన తరువాత దేవుణ్ణి మర్చిపోతారు. అలా మర్చిపోయాడు చాలామంది ఉన్నారు. ఒక పర్యాయం ప్రభు దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. ప్రభువా, మమ్మల్ని శుద్ధి చేయమని ఆయన బ్రతిమలాడుకున్నారు. ఈ రోగముతో మేము సతమతమైపోతూ ఉన్నాం, మాకు నెమ్మది లేదు కనుక మమ్మల్ని శుద్ధి చేయమని అడిగినప్పుడు ప్రేమగల దేవుడు 10 మంది కుష్ఠరోగులను బాగు చేశారు. చేస్తే 10 మంది వెళ్ళిపోయారు. కానీ ఒక్కడు ప్రభు దగ్గరికి తిరిగి వచ్చి దేవునికి కృతజ్ఞత తెలియజేశారు. చూసారా, 10 మందిలో ఒక్కడు మాత్రమే దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు. 9 మంది మరిచిపోయారు. అసలు ఈరోజు మనం బ్రతికి ఉన్నాము అంటే దేవుని కృపని మరిచిపోతున్నాం. మన ఆయుష్కాలం దేవుడు ఇచ్చాడు అంటే మనం మర్చిపోతున్నాం. నా బలము, నా ఆరోగ్యం అనుకుంటున్నాం, దేవుణ్ణి మర్చిపోతున్నాం. చాలామంది క్రైస్తవులు, విశ్వాసులు కూడా దేవుణ్ణి మరిచిపోయి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. అలాంటి వారు పాతాళానికి వెళ్తారు అని ప్రేమగల దేవుడు బతిమలాడి చెబుతున్నాడు. యేసుతో ప్రతిరోజు అనే ఈ కార్యక్రమం ద్వారా దేవుని వాక్యము దేవుడు మీ వద్దకు పంపుతూ ఉన్నాడు అంటే, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని దేవుని కొరకు బ్రతుకుతూ, దేవుణ్ణి వెంబడిస్తూ, దేవునితో సహవాసం చేస్తూ పాతాళాన్ని తప్పించుకోవాలి అని, నిత్యత్వములోనికి రావాలి అని దేవుని ఉద్దేశ్యం. కానీ ప్రజలు గ్రహించట్లా. ఏదో ఒక చెవితో విని మరొక చెవితో వదిలేస్తూ ఉన్నారు. దుష్టత్వాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు.
దేవుడు ఎన్ని మేలులు చేసినా కూడా దేవునికి దూరం అయిపోతున్నారు. వింటూ ఉన్నారా? మన జీవితాల్లో ఎన్నో మేలులు పొందాం, కానీ దేవునికి దూరంగా బ్రతుకుతున్నాం. ఆయన మనల్ని రండని పిలుస్తున్నారు. దేవునికి దూరమైపోయిన ప్రజలను దేవుడు ప్రేమతో రండి నా యొద్దకు అని పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసే ప్రజల నా యొద్దకు రండి అంటున్నాడు. ప్రజలు రమ్మని పిలుస్తూ ఉంటే ప్రజలు దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు, సైతానుకు దగ్గరైపోతూ ఉన్నారు, నరకములో పడిపోతూ ఉన్నారు. మరి ఈ రోజైనా దేవుని దగ్గరికి వస్తావా? ఆయన దగ్గరికి వస్తే నీకు మనశ్శాంతి దొరికింది, సమాధానం దొరికింది, పాపాన్ని నుండి విముక్తి నీకు లభిస్తుంది. వస్తావా? మరి ఆలోచించి ప్రభువుకి మీ హృదయాల్లో చోటు ఇవ్వాలని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాం. దేవుని కృప మనకు తోడయుండును గాక. ఆమేన్.